దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. ఏదో చెప్పాలి, నా పిల్లలకు ఏదో చెప్పాలి. నేను వాళ్ళు నా వద్దకు రావటానికి ఏదైతే ఆటంకంగా ఉందో, అడ్డుబండగా ఉందో అని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడనమాట, ఏదో చెప్పాలి, మనకి ఏదో చెప్పాలని చెప్పేసి ఆయన ప్రయత్నం అది. మనకు ఆలోచన చేయండి, ఏదో చెప్పాలి, ఏం చెప్పాలి, ఏదో చెప్పాలి అని దేవుడు అనుకుంటూ ఉంటాడు. అందుకే దేవుని సేవకుని ద్వారా, వాక్యము ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా దేవుడు మనకి చెబుతూ ఉంటాడు. ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాడు. ఈ లోకంలో ఉంటున్న తల్లిదండ్రులు కావచ్చు, ఈ లోకంలో ఉంటున్న బంధువులు కావచ్చు, ఈ లోకంలో ఉన్న వారు మనకి ఏం చెప్పరు, ఏమీ చెప్పలేరు కూడా. కానీ దేవుడు మనకి ఎన్నో చెప్పాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకి చెబుతున్నాడు అని అంటే మనం ఎవరమన్నమాట, పిల్లలమే. ఆయన మనకి చెబుతున్నాడు అని అంటే అదృష్టవంతులం. మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రతిరోజు ఏదో చెప్పి వారిని ఏం చేయాలి, నాలో నిలబెట్టుకోవాలి, వారిని ఏం చేయాలి, పరలోకానికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఒక ఫోన్ చూస్తున్నప్పుడు ఒక వాక్యాన్ని చూపించి, ఒక వాక్యం చదువుకుంటున్నప్పుడు ఏదో కొన్ని మాటలు మనకు చూపించి, ఒక సేవకుని ద్వారా, లేకపోతే రకరకాల విషయాల ద్వారా ఆయన మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనం పరలోకం చేరుకోవడానికి ఆయన మనకి చెప్పాలనుకుంటున్నాడు. మనం ఏం చేయాలి, వినాలి, అనుకోవాలి. ఆయన చెప్పాలి అనుకుంటున్నాడు, మనం ఏం చేయాలి, నేను వినాలి. ఆయన నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏం చేయాలి, వినాలి. విని ఏం చేయాలి, దేవుడు ఏం చెబుతున్నాడు దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమండి, చెప్పేవారు ఉండటం అనేది అది మహాభాగ్యం. అది ఇంటిలో పెద్దవాడు ఉండాలి. ఎందుకు పెద్దవాళ్ళు ఉండాలి? ఎందుకు చెప్పండి, ఎందుకమ్మా పెద్దవాళ్ళు ఎందుకుంటారు? వృద్ధులు ఎందుకుంటారు? మంచి చెప్పాలి. వాళ్ళు అనుభవించారు కనుక ఆ అనుభవాలను ఏం చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అందుకే చెప్పేవాళ్ళు లేక ఏమండి నేను పాడైపోయానండి అని సాక్ష్యాలు చెప్తారు చాలాసార్లు. అంటే చెప్పేవారు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి. చెబుతున్నారు అని అంటే అది మనకి అదృష్టంగా భావించుకోవాలి, మహాభాగ్యం భావించుకోవాలి. చెప్పేవారు లేక చెడిపోతారు, చెప్పేవారు లేక చాలా మంది పతనమైపోతూ ఉంటారు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదాలో ఎలా ఉండాలని చెప్పేసి ఎన్నో మారులు దేవుడు మనకు చెబుతా ఉంటాడు. ఆయన చెబుతున్నాడు అని అంటే మనం ఎవరమన్నమాట, భాగ్యవంతులం. అందుకే వినటానికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలంట, బైబిల్లో ఉంది కదా, వినటానికి వేగురపాటు, మాట్లాడటానికి ఏం చేయాలంట, నిదానం. మాట్లాడడానికి ఏం చేయాలి, నిదానం కావాలి. వినడానికి ఏం చేయాలి, వేగిరం. ఏనండి అమ్మ, అందరు జాగ్రత్తగానండి. చూద్దాం ఇప్పుడు 130 ఎంతది, 128వ కీర్తనలో ఒక క్రైస్తవుల కుటుంబం కనబడుతుంది కదా, టైటిల్ పెట్టాం కదా, క్రైస్తవులు ఎలా ఉండాలో ఈ 128వ కీర్తనలో మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు ఏంటమ్మది నడుచు వారందరూ ధన్యులు. ఇది కుటుంబం గురించి చెప్తున్నమాట. ఒక క్రైస్తవ కుటుంబం, ఒక దేవుని కుటుంబం, దేవుని నమ్మిన కుటుంబం ఎలా ఉండాలి అంటే వాక్య భాగం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి. దేవుని కుటుంబము, క్రైస్తవ కుటుంబము, దేవుని యందు భయభక్తులు. దేవుని యందు ఏం చేయాలన్నమాట, భయభక్తులు. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? లోకం అంటే భయం ఉందా? చెప్పాలి. ఎవరో వెళ్తున్నా నడుచుకుంటా,
మనం చూశాడు, భోజనం చేస్తున్నాం మనం చూశాడు. అమ్మో ఏం ఇంత పాటలో ఉన్న అంతరం ఏంటన్నది ఎవరో చూశారు, ఆ భోజనం చేస్తుంటే నేను చూశారు, నన్ను నా కడుపు నాకేమవ్వలేదు, అరగలేదు, దిష్టి తెలిసింది. ఎవరికి భయపడుతున్నా? ఎవరికి భయపడ్డా? మనిషికి భయపడ్డా. ఆడి చూస్తే నీకేంటి? ఇంత పాటలో ఉన్న అంశం సారాంశం తెలుసమ్మా, ఎవడు చూస్తాడో ఆడే పోతాడు. అర్థమైందా? ఎవడన్నా నన్ను చూసాడు అనుకోండి, నేను బాను, ఎవరు పోతాడంట? చూసినోడే పోతాడంట. పాటలో ఉన్న భావాది. దిష్టి తగిలేస్తుంది, గోంగూర తగిలేస్తుంది, గమ్మడికాయ దృష్టి ఏంటది ఇదేది ఎత్తు అంటారు కదా. చిన్నపిల్లలకైతే తాటాకులేనా తీసి దాన్ని, ఇప్పుడు తాటాకులు లేవులే, ఆ తాటాకులు తీసి ఏం చేస్తుంటారు, ఇలా తిప్పవరా, తిప్పి ఏం చేస్తారు, ఎక్కడ అంటించేవారు. లేకపోతే ఏంటి, ఉప్పుకళ్ళు కూడా లేవనుకుంటా, ఉప్పుకళ్ళు తీసి ఏం చేస్తారు, నుప్పుల్లో పడేసేవారు. దిష్టి తాటాకులకి, ఉప్పులకి, నిమ్మకాయలకి, కొబ్బరికాయలకి, మన దినాలకి, మన శారదాలకి దిష్టి పోద్దాం ఉంటున్నారా? ఎవడైనా మనం చూసి అసూయపడినా, ఎవడైనా మనం చూసి బాధపడినా, ఆడు కళ్ళారా చేసుకున్నా కానీ ఆడికే నష్టం తప్ప మనకేమీ నష్టం కాదు. ఒక హాగరు అలాగే పోయింది. బైబిల్లో ఉన్న హాగరు అలాగే చూసిపోయింది. అర్థమైంది? చాలా మంది అలాగే చూసి వాళ్ళ కన్ను చెడిపోయింది కనుక వాళ్ళు పోయారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పోలేదు. ఈ వాక్యం ఎందుకు చెప్పుకున్నాం అంటే, దేవుని భయం మనకు ఉండాలి తప్ప మనుషులు భయం కాదు. నిమ్మకాయలు చూసి భయపడిపోవడం, కొబ్బరికాయలు చూసి భయపడడం, పసుపు కుంకాలను చూసి భయపడిపోవడం, అనా ఇంకేదో గుడ్లు చూసి ఈ చూడడం వల్ల మనకి భయం ఎందుకు? ఎవరు భయపడాలి? మనకి దేవునికి భయపడాలి. క్రైస్తవుల కుటుంబం ఎవరికి భయపడతారన్నమాట? దేవునికి భయపడతారు. అందుకే యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఆయనకు ఒక త్రోవ ఉంది, దేవుని త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలో నడుచు వారందరూ, ఏ కుటుంబం అయితే దేవుని త్రోవలో నడుస్తూ ఉంటుందో ఆ కుటుంబమే దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే ఖచ్చితముగా దీవిస్తాడు. అది ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నానంటే, ఆ ధన్యులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారట ధన్యులు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఎవరికి వారు యమునే తీరన్నట్లుగా, ఎవరి బాణి వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి రూము వాళ్ళదే, ఎవరి పద్ధతి వాళ్ళదే, అంతే కుటుంబాలు విడిపోతున్నాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరే నాయనా బాబు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ కుటుంబం బాగుపడుతుంది అంటున్నాడు. కుటుంబం పడుతుంది. ఎలా బాగుపడుతుంది అని అంటే, కింద మాటలో 3వ వచనంలో, నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. క్రైస్తవుల కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటది చెప్పండి. క్రైస్తవుల కుటుంబం ఎలా ఉంటది? వీరబాబు అన్నాడు అనుకోకు, తప్పు కనుకోకు, అది పేదరు గారు అన్నారు. అర్థమైందా? ఇక్కడ రమ్య ఉంది, ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా, ఆకలి వేస్తుంది. అమ్మాయి శాపమ్మాయి అన్నం పెట్టు, వేసుకుంటాడు, తినేస్తాడు. ఆ తర్వాత ఇంకోడు వీడు వస్తాడు, ఏమంటాడు? అమ్మ ఆకలేస్తుందమ్మా, తినేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆడొస్తాడు, తినేస్తాడు, అంతే. ఎవరి దానిలో తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇది లోకంలో ఉన్న కుటుంబాలు చేసే పద్ధతి. కానీ ఒక దేవుని కుటుంబం, ఒక క్రైస్తవుల కుటుంబం ఏం చేస్తుందంటే, కుటుంబం అంతా కలిసి ఒక చాప మీద కూర్చొని, లేకపోతే ఒక టేబుల్ అనుకోండి, డైనింగ్ టేబుల్ అనుకోండి, ఆ టేబుల్ మీద కూర్చొని, అవునా కదా, అక్కడ ఎవరు కనపడతారో, భార్య కనపడుతుంది, భర్త కనపడతారు, పిల్లలు కనపడతారు, అందరు కూర్చుని ఏం చేస్తారట? భోజనం చేస్తారంట. అందరు కూర్చుని దీన్ని చూడరు, దీన్ని టీవీని చూడరు, ఇంటిల్లో పాలది కూర్చుని సీరియళ్ళు, సినిమాలు అవి చూడరు. దేవుని కుటుంబం ఏం చేస్తుందంట? అందరు కలిసి ఏం చేస్తారట? భోజనపు బల్ల ఉందా? లేదు. కొన్ని చేప ఉందా? లేదు. ఏం చేయాలి? ఆ కింద కూర్చొని అనా కదా అందరూ
భార్యతో సహా, భర్తతో సహా, బిడ్డలతో సహా, లేకపోతే భర్త అడుగు వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో 10 గంటలకు వచ్చి తినేశారా, కుదరదు. ఆ మాట అంటకి భర్తలకు హక్కు లేదు. లేకపోతే నేను బయట తినేసాను, హక్కు లేదు. అందుకే ఇది వరకు ఏం చేసేవారంటే భర్త వచ్చే వరకు భార్యలు ఏం చేసేవారు, ఇంతకే భోజనం చేయకుండా అలా కూర్చునేవారు. ఎప్పుడు వస్తాడా భర్త, భర్తతో కూర్చొని తినాలి, లేదా బిడ్డలతో కూర్చొని తినాలి అని ఒక పద్ధతి ఉండేది ఇది వరకు. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసే పద్ధతి ఉండేది ఒకప్పుడు. అది బైబిల్లో దేవుడు రాయించాడు అంటే అర్థం ఏంటన్నమాట, కలిసి భోజనం. కుటుంబం అంటే కలిసి ఏం చేయాలి, భోజనము చేయాలి. ఉదయం కలిసి టిఫిన్ చేయాలి. అదేవిధంగా మధ్యాహ్నం ఒకవేళ అందరూ కూడా పనులకు వెళ్ళిపోతారు, స్కూల్స్కి వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్ళిపోతారు, డ్యూటీకి వెళ్ళిపోతారు కనుక మధ్యాహ్నం భోజనం కలిసి చేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఉండదు. మధ్యాహ్నం ఎవరికి అవకాశం ఉండదు. కానీ సాయంత్రం ఏం చేయొచ్చు అవకాశం ఉంటుంది. అందుకే భార్య భర్తలు కానీ, వారి బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కలిసి ఏం చేయాలంటే ఏం చేయాలి, ఒక చోట కూర్చుని చక్కగా భోజనాన్ని పళ్ళల్లో వడ్డించుకుని భోజనం ఏం చేయాలమ్మా, తినాలి. అది నిజంగా ఆశీర్వదింపబడిన కుటుంబం అలాగా ఉంటుంది. లేదా ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అని అంటే కుటుంబం అంతా ఏం చేయాలి, అలా కూర్చొని ఏం చేయాలి, భోజనము. నాకు ఆకలి వేస్తుంది కదా, నేను తినేసేసి, నా భార్యకి ఆకలి వేస్తుంది కదా ఆమె తినేసేసి, మా ఊడికి ఆకలి వేస్తుందని చెప్పి ఆడు తినేసాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అది మంచిదేనా? అది కుటుంబమేనా? కుటుంబమేనా చెప్పండి? కొట్టుకాడికి వెళ్తాం, ఎవరి సామాన్లు కొనుక్కుంటాం, చేసుకుంటారు, అయిపోయింది. టిఫిన్ కాడికి టిఫిన్కి వెళ్తాం, హోటల్కి టిఫిన్ చేసేసి వచ్చేస్తాం బయటికి. అలాంటిది కాదు. ఇల్లు అంటే సత్రం కాదు, ఇల్లు అంటే హోటల్స్ కాదు. ఇప్పుడు పడితే అప్పుడు వచ్చి తీసి చేంజ్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి. అమ్మతో కూర్చోవాలి, నాన్నతో కూర్చోవాలి, భార్య అయితే వాళ్ళతో అందరితో కూర్చోవాలి. అందరితో కూర్చొని చక్కగా ఏం చేయాలి, భోజనాన్ని వడ్డించుకుంటూ చక్కగా మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఏం చేయాలి, భోజనాన్ని ఆరగించాలి. ఏదో వెళ్ళిపోతుంది, కమ్ములిపోతుంది చెప్పేసి పెట్టేసుకుని గబగబగా మెక్కేసేసేసి అనుకోండి, అది కుదరని పని, అది మంచి పని. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలంటే చక్కగా కూర్చుని ఏం చేసుకోవాలట. 53వ కీర్తన గ్రంథం, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు, పాపాత్ములకు తెలియలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏంటంట, దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం చేస్తున్నారంట. వింటున్నారా లేదా? ఒక టిఫిన్ చేసినా, లేకపోతే ఏంటిది భోజనం చేసినా, ఏం చేసినా కానీ ఏం చేయాలి, నువ్వు చిన్న ప్రార్థన చేసుకో, లేకపోతే కృతజ్ఞత స్తుతులు ఏం చేయాలి, చెల్లించయ్యా మీరు ఇచ్చిన ఆహారం బట్టి మీకు వందాలని చెప్పేసి చెప్పుని ఏం చేయాలి, పూజించాలి. కుటుంబంలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా భోజనం వడ్డించినప్పుడు అందరూ ఏం చేయాలంటే, తండ్రి మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలయ్యా అని చెప్పేసి ఒక్క మాట పలికి ఆ భోజనాన్ని భుజిస్తే ఏం జరుగుతుంది? అది ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారిపోతుంది. కుటుంబం అంటే ఏం చేయాలి, కలిసి భోజనం చేయాలి. అంతేగాని ఎవరు పడతారు తింటానికి వీలు లేదు. సాయంత్రం మాటలు మేము ఉదయం తిన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా సాయంత్రం ఏం చేస్తాం, నేను మా ఆవిడ తమ్ముడు కలిసి భోజనం చేస్తాం. ఆడు ప్రార్థన అయిపోయి అడిగిపోతూ ఉంటారు, ఎడగలుగుతున్నారంట, ఆడు వచ్చేదాకా కూర్చుంటాం. మేము కూర్చొని ముగ్గురు ఏం చేస్తాం, కూర్చుని తింటాం. అంతే, తినాలి, కలిసి భోజనం చేయాలి. అంతేగాని ఎవరి భోజనాలు తినడానికి వీలు లేనే లేదు. అలాగ ఉంటే ఒకవేళ దేవుడు దాన్ని ఏం చేయడు, మెచ్చుకోడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వాదం చేయడు. కనుక మొదటి పాయింట్, కుటుంబం ఎలాగుండాలి, దేవుని కుటుంబం ఎలా ఉండాలంటే కలిసి భోజనం చేసే కుటుంబాలుగా ఉండాలి. పేతురు గారు అన్నారు లేదా, కలిసి భోజనం చేస్తున్నారా, మీ భోజనం మీరు తినేస్తున్నారా? చక్కగా ఉన్నారు పిల్లలు, 4 క్యాండిడేట్స్. ఏం చేయాలి, నీవు, నీ భార్య, మీ బిడ్డలు అందరం లైన్ కూర్చుని ఏం చేయాలి, చిన్న ప్రార్థన చేసుకోండి భోజనం గురించి. ఏం చేయాలి, తినేయాలి. అంతేగాని అలా భోజనం మీరు పెట్టేసి ముందు తర్వాత నువ్వు తినేసి తర్వాత ఆవిడ తినేసారు అనుకోండి, అది మంచి కార్యక్రమం కానీ అది ఆశీర్వాదం కాదు. అది తిన్నా కానీ మనకు సరిగ్గా అది ఇదవుతుంది. అర్థమైంది లేదా?